ప్రపంచంలో అత్యధిక శిష్యులు కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు వారు. సో, దగ్గరగా 700,00,00,000 ప్రపంచ జనాభాలో అత్యధిక శిష్యులు కలిగిన దేవుడుగా యేసుక్రీస్తు వారు కనిపిస్తూ ఉన్నారు. అటువంటి గొప్ప దేవుడిని అంగీకరించిన కొంతమంది శాస్త్రవేత్తలు మనం చూస్తే, మొట్టమొదటగా మనం యేసు ప్రభువుని నమ్మిన శాస్త్రవేత్తలు కెప్లర్, రాబర్ట్ బాయిల్. మనం మన సైన్స్ పాఠాల్లో మనం చూస్తాం. కెప్లర్ నియమాలు, రాబర్ట్ బాయిల్ నియమాలని. కెప్లర్, రాబర్ట్ బాయిల్, మైకేల్ ఫారడే, గ్రెగర్ మెండల్, లూయిస్ పాస్చర్, బ్లైస్ పాస్కల్, లార్డ్ కెల్విన్, జేమ్స్ క్లార్క్, మ్యాక్స్వెల్, రాబర్ట్ జోబ్, విలియం రామ్సే. సో, వీళ్ళతో పాటు ఇంకా చాలామంది యేసుక్రీస్తుని ఆయనే నిజమైన దేవుడని, ఆయన్నే సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన శిష్యులుగా ఉన్నవారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. మనం చూస్తే భక్త్ సింగ్, అలాగే సాధు సుందర్ సింగ్, పండిత రమాబాయ్, వీళ్ళందరూ కూడా మనం భారతదేశంలో చూడొచ్చు. సో, అత్యధిక శిష్యులు కలిగిన వ్యక్తిగా యేసుక్రీస్తు వారు ప్రపంచంలో గొప్ప అరుదైన చరిత్ర కలిగిన దేవుడుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు.